Welcome to our Best Hope Telugu tutorials. Polity పాత ప్రశ్న పత్రాలు సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, డిఎల్ మరియు జేఎల్ మొదలగునవి. పేపర్ 12 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ప్రభుత్వ ఖాతాల సంఘం ఒక ఆప్షన్స్ ఏ ఉపసంఘం, బి లోకసభ సెలెక్ట్ కమిటీ, సి రాజ్యసభ స్థాయి సంఘం, డి రెండు సభల సంయుక్త సంఘం. Please type your answer in the comment section. Next one. ఉపరాష్ట్రపతి అభిశంసన కార్యకలాపాలను మొదలు పెట్టవలసినది. ఆప్షన్స్ ఏ భారత సుప్రీం కోర్టు, బి రాజ్యసభలో మాత్రమే, సి లోకసభలో మాత్రమే, డి పార్లమెంట్ ఉభయ సభలలో. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్ర ఆగంతుక నిధిని నిర్వహించునది. ఆప్షన్స్ ఏ భారత రాష్ట్రపతి, బి ముఖ్యమంత్రి, సి గవర్నర్, డి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ వన్, అఖిల భారత సర్వీసులపై చేయబడిన ప్రధాన మరియు విస్తృత విమర్శ. ఆప్షన్స్ ఏ వాటిని నిర్వహించడం అతి భారం, బి రాష్ట్ర సర్వీసుల ప్రాముఖ్యతను క్షీణింపచేయును, సి భారతదేశంలో ఉన్న సమాఖ్య విధాన పద్ధతికి సరైనవి కావు, డి అఖిల భారత స్థాయిలో భర్తీ చేయబడినందున ఈ అధికారాలకు స్థానిక భాష అరుదుగా రావడం లేదు. నెక్స్ట్ వన్, కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలోని కేబినెట్ ప్రధాన విధి. ఆప్షన్స్ ఏ సమన్వయం, బి నియంత్రణ మరియు పర్యవేక్షణ, సి అమలు, డి విధాన నిర్ణయం. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, 1992వ సంవత్సరంలో రాజ్యసభ సభా సమావేశాలలో తన సభ్యుల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ పేరు. ఆప్షన్స్ ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ కమిటీ, బి క్రమశిక్షణ కమిటీ, సి ఎథిక్స్ కమిటీ, డి బిజినెస్ ఎథిక్స్ కమిటీ. నెక్స్ట్ వన్, రాజ్యసభకు మాత్రము కల అధికారం దీనికి సంబంధించినది. ఆప్షన్స్ ఏ రాష్ట్రాల సరిహద్దుల మార్పులు, బి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సి అంతర్రాష్ట్ర వివాదాల సమస్యల కొన్ని విషయాలలో పరిష్కారం, డి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అఖిల భారత సర్వీసుల ఏర్పాటు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతులలో ఎవరు స్వాతంత్ర్య అనంతరం మొదటిసారిగా పార్లమెంటుకు తిరిగి బిల్లును పంపు అధికారమును వినియోగించుకొని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటుకు వెనుకకు పంపిన వారు. ఆప్షన్స్ ఏ ఆర్ వెంకట్రామన్, బి శంకర్ దయాళ్ శర్మ, సి అబ్దుల్ కలాం, డి జైల్ సింగ్. నెక్స్ట్ వన్, అతి తక్కువ కాలం పనిచేసిన లోకసభ. ఆప్షన్స్ ఏ 9వ లోకసభ, బి 10వ లోకసభ, సి 13వ లోకసభ, డి 12వ లోకసభ. నెక్స్ట్ వన్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ముఖ్యముగా ఆధారపడి చేయు నూతన పరిపాలనా గవర్నెన్స్. ఆప్షన్ ఏ సుపరిపాలన, బి కార్పొరేట్ పాలన, సి ఈ గవర్నెన్స్, డి స్మార్ట్ గవర్నెన్స్. Please type your answer in the comment section. Next one. ప్రసిద్ధ గోలక్నాథ్ కేసు వాదనకు వచ్చినప్పుడు ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్స్ ఏ గజేంద్ర గడ్కర్, బి హిదయతుల్లా, సి కోకా సుబ్బారావు, డి వైసి చంద్రచూడ్. నెక్స్ట్ వన్. లోక్సభలో విశ్వాస తీర్మానం వీరిచే మాత్రము ప్రవేశపెట్టబడును. ఆప్షన్స్ ఏ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బి ప్రధానమంత్రి, సి హోంమంత్రి, డి సభా నాయకుడు. నెక్స్ట్ వన్. ఓటింగ్ వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్స్ ఏ 59వ సవరణ చట్టం, బి 60వ సవరణ చట్టం, సి 57వ సవరణ చట్టం, డి 61వ సవరణ చట్టం. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఏకపార్టీ ఆధిక్య తరహా ప్రభుత్వం ఏ లోకసభ ఎన్నికల అనంతరం అంతమైంది. ఆప్షన్స్ ఏ 1977, బి 1991, సి 1989, డి 1998. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం చేత ఎలాంటి విచక్షణ అధికారాలను ఇవ్వబడని వారు. ఆప్షన్స్ ఏ ప్రధానమంత్రి, బి క్యాబినెట్, సి గవర్నర్, డి రాష్ట్రపతి. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. ఇప్పటి వరకు అత్యధిక శాతములో ఓట్లు వేయబడిన లోకసభ ఎన్నికలు. ఆప్షన్స్ ఏ 1977, బి 1984, సి 1957, డి 1980. నెక్స్ట్ వన్. కేంద్రంలో ఏర్పడిన మొట్టమొదటి మైనారిటీ ప్రభుత్వం. ఆప్షన్స్ ఏ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, బి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం, సి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, డి కాంగ్రెస్ ప్రభుత్వం. నెక్స్ట్ వన్. 2007లో కేంద్ర రాష్ట్రాల సంబంధాలను పునర్ అధ్యయనం చేయడానికి ఏర్పడిన కమిషన్ కి అధ్యక్షుడు. ఆప్షన్స్ ఏ న్యాయమూర్తి మార్కండియా కట్టు, బి న్యాయమూర్తి ఆర్ఎం లోదా, సి న్యాయమూర్తి మధుమోహన్ పూంచి, డి న్యాయమూర్తి జగన్నాథ్ శెట్టి. నెక్స్ట్ వన్. లోక్సభలో 0 అవర్ యొక్క అత్యధిక కాల పరిమితి ఎంత. ఆప్షన్స్ ఏ 30 నిమిషములు, బి 1 గంట, సి నిర్ధారించలేనిది, డి 2 గంటలు. నెక్స్ట్ వన్. ఇండియాలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి. ఆప్షన్స్ ఏ 1949-50, బి 1950-51, సి 1951-52, డి 1956-57. Please type your answer in the comment section. Next one. నాబార్డు ఎప్పుడు స్థాపించబడింది. ఆప్షన్స్
ఏ 4వ పంచవర్ష ప్రణాళిక, బి 5వ పంచవర్ష ప్రణాళిక, సి 6వ పంచవర్ష ప్రణాళిక, డి 8వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఓపెన్ మార్కెట్ వ్యవస్థ దేని భాగం? ఆప్షన్స్: ఏ ఆదాయ పాలసీ, బి ప్రభుత్వ కోశ విధానం, సి క్రెడిట్ పాలసీ, డి లేబర్ పాలసీ. నెక్స్ట్ వన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన సంవత్సరం. ఆప్షన్స్: ఏ 1954, బి 1961, సి 1965, డి 1968. నెక్స్ట్ వన్, భారతదేశంలో లోకసభలో స్థానం పొందిన మొదటి న్యాయమూర్తి. ఆప్షన్స్: ఏ జస్టిస్ పాలివాలా, బి జస్టిస్ రామస్వామి, సి జస్టిస్ భాస్కర్, డి జస్టిస్ భగవతి. నెక్స్ట్ వన్, ఇండియా పార్లమెంటు మొదటి సంయుక్త సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్: ఏ 1961, బి 1978, సి 2002, డి 2004. కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేయగలరు. Thanks for watching. Please subscribe our Best Hope Telugu tutorial channel to get updated notification.